రోమా 9:24లో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును అని అపోస్తల పౌలు అంటున్నాడు. ఆ స్థితిలో నేను ఉన్నామా? మరి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు అంటే ధర్మశాస్త్ర మరణము లేదా ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆ మరణ స్థితికి, మరి ఆత్మ మరణ స్థితికి, మరి ఆజ్ఞను అతిక్రమించి మరణము తెచ్చుకున్నటువంటి, తినొద్దన్న పండు తిని మరి మరణము తెచ్చుకున్నటువంటి ఆ దౌర్భాగ్య స్థితి నుండి ఎవరు కాపాడగలరు అని అంటుంటే, మళ్ళీ అదే రోమా 8:3 లైన్ల నుండి చూచినట్లయితే, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అయితే ఈ పాపము, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నన్నెవడు మరి విడిపించును అని నీవు బాధపడుచున్నవా? మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరమైతే ఉన్నామో వారిని విడిపించుటకే మరి యోహాను 1:18లో ఆయన వాక్యమైన దేవుడు శరీరధారిగా మరి ఈ భూలోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమును మనము తింటే, యోహాను 6:50లో దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. మరియు యోహాను 1:18లో దిగి వచ్చిన వాక్యము మనము దినదినము తినట వలన మనము చావకుండునట్లు ఉంటాము. అదే అంటున్నాడు కీర్తనాకారుడు 119:50లో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి రోమా 8:10లో క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. అవును, మరి ఎవరు దేవుణ్ణి విశ్వసిస్తారో, వాక్యమై ఉన్న క్రీస్తుని విశ్వసిస్తారో, దేవుడిచ్చిన వాగ్దానం ఇదే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవమునందునట్లు ఆయనని మనకు